దేవుని ప్రజలతో నిందలే అనుభవించటం మేలని అల్పకాల భోగాన్ని విడిచిపెట్టాడు మోషే కదండి. ఏమయ్యాడు? ఆరోహణమైపోయాడు. సమాధిలో పాతిపెట్టిన తర్వాత దేవుని దూతలు వచ్చి అతని శవమును ఎత్తుకొని పోయారు. ఒకవేళ నువ్వు నిందలు అనుభవిస్తున్నావా? సంతోషించు, నీ ఫలం అధికమవుతుంది. పరలోకంలో నీ ఫలం అధికమవుతుంది. పరలోకంలో నువ్వు గంతులు వేయబోతున్నావు. పరలోకంలో నాట్యం ఆడబోతున్నావు. దేవుని కుడి పార్శ్వమున నువ్వు కూర్చోబోతున్నావు. హల్లెలూయా. నిందించిన వారిని నిందించొద్దు, కానీ నిందించిన వారిని బట్టి దేవుని స్తుతించు. దేవా, నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతకే వందనాలు. ఒకవేళ నిన్ను నిందిస్తూ ఉంటే, నువ్వు నిందలు అనుభవిస్తూ ఉంటే, దేవుడు నీపైన ఇంకా కరుణ చూపిస్తాడు, ఇంకా దయను చూపిస్తాడు, ఇంకా దీవెనలు ఇస్తాడు, ఇంకా నిన్ను హెచ్చిస్తాడు, ఇంకా నీ శత్రువులను సిగ్గుపరుస్తాడు. కనుక దావీదును దూషించిన వారు, ద్వేషించిన వారందరూ రాజైన తర్వాత సిగ్గుపడిపోయారు. సిగ్గుపడి తలలు వంచుకున్నారు. అయ్యో, ఇప్పుడు మమ్మల్ని చంపేస్తాడేమో, ఆయన రాజు అయిపోయాడు కదా, మమ్మల్ని పట్టుకెళ్తాడేమో అనుకున్నారు. కానీ దావీదు ఎవ్వరిని ఏమీ చెయ్యలేదు. నువ్వు ఒకళ్ళ నిందలు అనుభవిస్తుంటే స్తుతించు దేవుని. దేవా, నా బహుమానం అధికం చేస్తున్నావు, నీకు వందనాలయ్యా. తట్టుకునే శక్తిని నాకు దయచేయమని అడుగు. తప్పక దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా.